రెండు కలిపి ఒక యూనిట్ ఇక్కడ ఉన్నది. యూనిట్లోని దురదృష్టకర సంఘటన అరౌండ్ 12:30కి ఇక్కడ క్రాకర్స్ అనేవి పేలి సుమారుగా 6 మృత్యువాత పడడం అనేది నిజంగా చాలా బాధాకరమైన సిచ్యువేషన్. ఇన్సిడెంట్ అయిన తర్వాత 12:40కి ఫైర్ డిపార్ట్మెంట్ వాళ్ళకి ఇన్ఫర్మేషన్ వచ్చింది. అరౌండ్ 12:42కి వాళ్ళు ఇక్కడ ఎన్రూట్ అయ్యి ఇటువైపు నుంచి మనకి అనపర్తి ఫైర్ స్టేషన్ అట్ ద సేమ్ టైం మండపేట ఫైర్ స్టేషన్ వాళ్ళు కూడా ఇమీడియట్గా రెస్పాండ్ అయ్యి ఇక్కడికి కూడా రావడం జరిగింది. ఇమీడియట్గా వాళ్ళందరినీ కూడా అంటే మంటలను అదుపులో పెట్టడం ఒక ఎత్తు, అట్ ద సేమ్ టైం అక్కడ ఉన్న క్షతగాత్రులను కూడా ఇమీడియట్గా అక్కడ నుంచి హాస్పిటల్కి పంపించడం కూడా జరిగింది. ఆ హాస్పిటల్కి పంపించే క్రమంలో మా రామకృష్ణారెడ్డి గారు వాళ్ళ అబ్బాయి కూడా ఈ నియర్ బై ఉండటం, తను కూడా తన కారులోనే ఆ క్షతగాత్రులను ఎక్కించుకొని హాస్పిటల్కి కూడా తీసుకెళ్లే పరిస్థితి కూడా కనిపించింది. ఎందుకంటే ఇది ఒక మానవతా దృక్పథంతో చూసుకోవాల్సిన విషయం. అట్ ద సేమ్ టైం దీన్ని ఒక యాక్సిడెంటల్గా కూడా మనం చూడాల్సిన విషయం. ఎందుకంటే ఎప్పటి నుంచో కొన్ని సంవత్సరాలుగా ఇక్కడ ఈ వర్క్ జరుగుతుందని చెప్పి ఇక్కడ లోకల్ వాళ్ళు కానీ ఇక్కడ లోకల్ ఎమ్మెల్యే గారు కానీ జోగేశ్వరరావు గారు కానీ అందరూ కూడా చెప్పడం జరిగింది. ఇక్కడ ఈ రీసెంట్గా మనం అబ్జర్వ్ చేసుకుంటే అరౌండ్ ఫైర్ డిపార్ట్మెంట్ వాళ్ళు మొన్న 29th సెప్టెంబర్ ఇన్స్పెక్షన్ చేశారు. 26th మార్చ్ వరకు కూడా ఇక్కడ లైసెన్స్ కూడా వ్యాలిడిటీలో ఉంది. రీసెంట్ 6th అక్టోబర్ని కూడా పోలీస్ డిపార్ట్మెంట్ వాళ్ళు కూడా ఇన్స్పెక్ట్ చేయడం జరిగింది. ఏదైతే దీపావళి పండుగ సందర్భంగా ఈ క్రాకర్స్ యూనిట్ వాళ్ళు ఎక్కువగా మ్యానుఫ్యాక్చరింగ్ చేస్తారన్న ఉద్దేశంతోనే అరౌండ్ 3 months బ్యాక్ నుంచి కూడా ప్రతి జిల్లాలో ఉన్న కలెక్టర్ గారు అదేవిధంగా మన రెవెన్యూ డిపార్ట్మెంట్, ఫైర్ డిపార్ట్మెంట్ అండ్ పోలీస్ డిపార్ట్మెంట్తో కలిపి ఒక కోఆర్డినేషన్ మీటింగ్ ఏర్పాటు చేసుకొని ఎక్కడ కూడా ఇటువంటి సంఘటనలు జరగకుండా చూసుకునే బాధ్యత కూడా తీసుకోవడం జరిగింది. కలెక్టర్ గారు అదేవిధంగా మా డిఐజీ గారు అదేవిధంగా ఎస్పీ గారు అందరూ కూడా. అయితే ఇది నిజంగా ఒక దురదృష్టకర సంఘటన. తర్వాత హాస్పిటల్లో జాయిన్ అయిన నలుగురిలోని కొంతమందిని విచారిస్తే వాళ్ళకి కొంచెం కాన్షియస్లోకి వచ్చిన తర్వాత వాళ్ళని విచారిస్తే సంహవ్ ఒక ఎలక్ట్రికల్ వైర్ ఏదో కొంచెం మేము చేస్తున్న టైంలో ఒక స్పార్క్ వచ్చింది, దానివల్ల జరిగిన సంఘటన కింద వాళ్ళు చెప్పడం జరిగింది. క్లూస్ టీం వాళ్ళు కూడా ఫోరెన్సిక్ టీం వాళ్ళు కూడా ఆల్రెడీ ఇప్పుడు ఆన్ ది వే వస్తున్నారని ఇంకొక 1 hourలో వాళ్ళు కూడా ఇక్కడికి చేరుకుంటారు. ఇన్సిడెంట్కి గల కారణాలని నిశ్చితంగా పరిశీలించడమే కాదు, ఎంక్వైరీ చేసి ఒక రిపోర్ట్ని కూడా ఇమ్మని చెప్పి గౌరవ ముఖ్యమంత్రి గారు కూడా ఆదేశాలు ఇవ్వడం జరిగింది. సంఘటన జరిగిన వెంటనే ఇమీడియట్గా మాకందరికీ కూడా ఇన్ఫర్మేషన్ రావడం, అదేవిధంగా లోకల్ ఎమ్మెల్యే మన రామకృష్ణారెడ్డి గారు కానీ జోగేశ్వరరావు గారు కానీ అప్పటి నుంచి ఇప్పటి వరకు క్షతగాత్రులను హాస్పిటల్కి తిరిగి కాకినాడ పంపించేటంత వరకు కూడా వాళ్ళు కూడా ఇనిషియేషన్ తీసుకోవటం, డిపార్ట్మెంట్, ఫైర్ డిపార్ట్మెంట్, పోలీస్ డిపార్ట్మెంట్, రెవెన్యూ డిపార్ట్మెంట్ అంతా కూడా ఇక్కడే ఉండి ఆ క్షతగాత్రులను పంపించే ఏర్పాట్లు కూడా చేస్తున్నారు. నిజంగా వాళ్ళందరినీ కూడా ఒక అభినందించే పరిస్థితి. అట్ ద సేమ్ టైం ఎంపీ గారు పురంధరేశ్వరి గారు కూడా లోకల్లో లేకపోయారు, దూరంగా ఉండటం వల్ల వాళ్ళ కండోలెన్స్ కూడా నా ద్వారా చెప్పమని చెప్పారు. మేడం తరపున కూడా వాళ్ళందరికీ కూడా ఎవరైతే మృతుల కుటుంబాలందరికీ కూడా ప్రగాఢమైన సానుభూతిని, సంతాపాన్ని తెలియజేసుకుంటున్నామండి. ఆ మృతుల కుటుంబాలు కూడా ఓవరాల్గా ఇందులో 6గురిలోని 4 మహిళలు ఉన్నారు, అదేవిధంగా 2 పురుషులు ఉన్నారు. వీళ్ళందరూ కూడా బీసీ ఎస్సీ వర్గానికి చెందిన వాళ్ళు. వీళ్ళందరూ కూడా ప్రతిరోజు ఆ కూలి పని చేసుకుంటేనే కానీ వాళ్ళ జీవనం ముందుకు సాగే పరిస్థితి లేదు. కంపల్సరీగా ప్రభుత్వం తరపున మేము అన్ని రకాలుగాను సహాయ సహకారాలు అందిస్తాం. వాళ్ళందరికీ కూడా ఎవరైతే క్షతగాతులు ఉన్నారో వాళ్ళందరికీ కూడా మెరుగైన వైద్యం అందించే వరకు కూడా మేమందరం కూడా ఎక్స్గ్రేషియా విషయం కొంచెం డిస్కస్ చేసి మ్యాక్సిమం వాళ్ళందరికీ కూడా ఎటువంటి ఇబ్బంది లేకుండా చూసుకునే బాధ్యత తీసుకుంటాం. ఎక్స్గ్రేషియా కంపల్సరీ ఇస్తాము. ఎంత ఇస్తాము అన్నది ఒక కొంచెం డిస్కస్ చేసి సీఎంఓలో కూడా మేము అందరం కూడా డిస్కస్ చేసుకొని తెలియజేస్తాం. దీపావళి సందర్భంగా ఇలాంటి కేంద్రాలు అనుమతితో ఎన్ని వస్తున్నాయి, భద్రత ఎలా ఉంది, ఇప్పుడు ఈ ఘటనని ఒక ఉదాహరణగా తీసుకోవాల్సి కంపల్సరీగానండి. ఎందుకంటే మేము పర్టికులర్గా డే ఫస్ట్ నుంచి కూడా దీని మీద ప్రత్యేకమైన దృష్టి పెడుతున్నామండి. ఫైర్ ఎన్ఓసీస్ అరౌండ్ మనం ఈస్ట్ గోదావరి, వెస్ట్ గోదావరి ఇవన్నీ కూడా మనం చూసుకున్న దగ్గర పర్మనెంట్ ఫైర్ క్రాకర్స్ షాప్స్ ఇవన్నీ కూడా మనకి అరౌండ్ మన దగ్గర ఉన్నవి ఒక 70 వరకు ఉంటాయి. 69 out of 69 వాళ్ళందరికీ కూడా లైసెన్స్ ఉంది. అట్ ద సేమ్ టైం మాకున్న పెద్ద ఇది కూడా ఏంటంటే టాస్క్ ఏంటంటే కొంతమంది అన్లైసెన్స్డ్తో చాలామంది తయారు చేస్తూ ఉంటారు, అందులో అన్స్కిల్డ్తో చాలామంది చేస్తూ ఉంటారు. సో అక్కడ మనకి చాలా ఇబ్బందులు ఎదుర్కొంటున్నాం. దాని మీద కూడా స్పెషల్ డ్రైవ్ పెట్టాం. లాస్ట్ 2 months నుంచి స్పెషల్ డ్రైవ్ పెట్టాం. ఎక్కడ కూడా ఇలాంటి యూనిట్స్ ఏదైనా ఉంటే కనుక ఇమీడియట్గా వాటిని మేము జప్తు చేయటం, అదేవిధంగా వాళ్ళ మీద చర్యలు తీసుకోవటం, వాళ్ళని మోటివేట్ చేయటం. ఇలాగ లైసెన్స్డ్ ఉన్న క్రాకర్ షాప్ దగ్గరికి కూడా వచ్చి ఇమీడియట్గా ఇక్కడ ఏంటి ఫెసిలిటీస్ కావాలో. రీసెంట్గా మీకు తెలుసు లాస్ట్ ఇయర్ అక్కడ ఉన్న వాటర్ ట్యాంకర్ని కూడా డిపార్ట్మెంట్ వాళ్ళు వచ్చి, పోలీస్ డిపార్ట్మెంట్ వాళ్ళు వచ్చి చెప్పడం బట్టి ఒక వాటర్ ట్యాంక్ని, స్ప్రింక్లర్స్ని అన్నీ కూడా అరేంజ్ చేసుకోవడం జరిగింది. నిజంగా ఇది ఒక దురదృష్టకర సంఘటన. నేను కూడా అప్పీల్ పెడుతున్నానండి క్రాకర్స్ షాప్ ఓనర్స్కి, అదేవిధంగా మ్యానుఫ్యాక్చరింగ్ చేస్తున్న వాళ్ళందరికీ, దయచేసి ప్రజల జీవితాలతో మనం ఎట్టి పరిస్థితుల్లో ఆటలాడుకోకూడదు. మీరు చాలా జాగ్రత్తగా ఉంటేనే చాలామంది ప్రాణాలు మనకి ఉంటాయి. వర్కర్లు స్కిల్డ్ కాదు, చేసుకుంటారు, లోకల్గా ఉపాధి వస్తుంది, బట్ వాళ్ళకి ఎలాంటి ఇన్సూరెన్స్